నమస్తే సివాయిస్ న్యూస్ కి స్వాగతం. పేదల ఆగ్రహ జ్వాలల్లో వైసీపీ ప్రభుత్వం దగిసిపోతుందని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. ఏలూరు పోనింగ్ రోడ్ లో ఉన్న టీట్కో ఇళ్ల సముదాయాన్ని జన సైనికులతో కలిసి రెడ్డి అప్పలనాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ, గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పేదలకు అధునాతమైన ఇళ్ల నిర్మాణాలు చేపట్టిందన్నారు. అధికారంలోకి వస్తే ₹1 టీట్కో ఇల్లు ఇస్తానని ఎన్నికల సమయంలో చెప్పిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా విస్మరించారన్నారు. అధిక వడ్డీలకు అప్పుడు చేసి కొందరు పుస్తులు తాకట్టు పెట్టి మరికొందరు మేయర్ ఆదేశాల మేరకు కార్పొరేషన్ కమిషనర్ పేరు మీద 50,000 నుంచి ₹1,00,000 వరకు డీడీల రూపంలో చెల్లించారన్నారు. ఇల్లు వస్తుందనే నమ్మకంతో పేద ప్రజలు డబ్బు చెల్లించారన్నారు. రూపాయికే టీట్కో ఇల్లు ఇస్తానని చెప్పిన జగన్ రెడ్డి నిర్మాణాలను పూర్తిగా నిలిపివేయడమే కాకుండా బ్యాంకుల నుంచి ఒక్కొక్క లబ్ధిదారుని పేరు మీద ₹3,50,000 చొప్పున కోట్లాది రూపాయలు రుణంగా తీసుకున్నారని, పేదలపై రుణభారం పెరిగిపోతుందని, మరింత అప్పుల ఊపులోకి అభాగ్యులను నెట్టివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకుల నుంచి లబ్ధిదారులకు నోటీసులు వస్తున్నాయని, దిక్కుతోచని స్థితిలో పేదలు ఉన్నారని, టీట్కో ఇల్లు ఇస్తామని 6,480 మంది పేదల నుండి డబ్బు వసూలు చేశారని, 4,272 మందికి ఇల్లు మంజూరు చేశారని, 2,008 మందికి ఇల్లు నిర్మాణాలు చేపట్టారన్నారు. 4 సంవత్సరాల 9 నెలల కాలంలో ఒక్క ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేయలేదన్నారు. అడవిని తలపించే విధంగా టీట్కో గృహ సముదాయాలు ఉన్నాయని, విష సర్పాలు సంచారం చేస్తున్నాయన్నారు. ఇవే ఆస్తులు సీఎం, ఎమ్మెల్యే, మేయర్లవి అయితే ఇలాగే వదిలేస్తారా అని ప్రశ్నించారు. ప్రజలను వంచిన జగన్ రెడ్డి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, వచ్చే ఎన్నికల్లో వైసీపీ సమాధానం చెప్తాయని తెలియజేశారు. అలాగే వచ్చే ఎన్నికల్లో వైసీపీని సమాధి చేస్తారని తెలిపారు. బడుగు బలహీన వర్గాల వారిని దగా చేయడంలో వైసీపీ ప్రజా ప్రతినిధులు ముందు వరుసలో ఉన్నారన్నారు. రెడ్డి అప్పలనాయుడు వెంట జనసేన పార్టీ నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, నాయకులు అల్లు సాయి చరణ్, ఎట్రిచ్చి ధర్మేంద్ర, బొత్స మధు, పైడి లక్ష్మణరావు, బోండా రామునాయుడు, బెజవాడ భూషణం, నూకల సాయి ప్రసాద్, బూదే జగదీష్, సాయిరామ్ సింగ్, వేగి సత్యనారాయణ తదితరులు ఉన్నారు. దీనికి డబ్బులు కట్టారు, శాంక్షన్ అయినాయి, ఆ ఇల్లు నిర్మాణం జరిగినాయి, ఎవరికి కూడా ఇవ్వలేదు. ఒక్కొక్క ఎకరం 80 లక్షల రూపాయలు పెట్టుకున్నటువంటి ఈ ల్యాండ్ని నిరుపయోగంగా ఈ రోజున తుప్పలు బలిసి ఒక అడవిని పోషిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఇప్పటికైనా స్పందించి ఈ నాని గారు ఆయన సీఎం గారితో మాట్లాడుకుంటాడో, ఏం మాట్లాడతాడో, ఈ మేయర్ కానీ వీళ్ళందరూ కూడా ఈ లబ్ధిదారులకు తక్షణం ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. చూడండి, మనం ఈ రోజున మన ఏలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి టిట్కో ఇల్లు దగ్గరికి వచ్చాం. ఇక్కడ అభివృద్ధిని మన ఏలూరు నగర ప్రజలందరికీ కూడా చూపిద్దాం. మన ఎమ్మెల్యే గారి యొక్క అభివృద్ధి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఘనంగా ఇల్లు ఇచ్చామని చెప్తా ఉన్నారు. మరి కోట్లాది రూపాయలను ఏ రకంగా దుర్వినియోగం చేస్తూ ఉన్నారో మనం ఇక్కడ చూసినట్లయితే అర్థమవుద్ది మనకి. ఇది మన టిట్కో ఇల్లు, ఏలూరు కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి టిట్కో ఇల్లు. కోట్లాది రూపాయలు, ఎంత అందమైనటువంటి భవనాలు ఇక్కడ నిర్మాణం చేశారో. 2017, 18, 19లో జరిగినటువంటి ఈ కన్స్ట్రక్షన్ మనం చూసినట్లయితే ఏ రకంగా అడవిని తలపిస్తూ ఉందో మనం ఒకసారి చూద్దామండి. ఈ తుప్పలు కానీ అడవి కానీ చూద్దాం మనం. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతంలో దాదాపు మరి 2,000 ఇళ్ళ పైన కన్స్ట్రక్షన్ అయింది. ఇట్లా మనం చూసుకుంటే ఎదరికెళ్ళాలండి. ఒకసారి మన ఏలూరు ప్రజానీకమంతా కూడా చూడవలసినటువంటి అవసరం ఇది. మరి గెలిచినటువంటి ఎమ్మెల్యేకి కానీ, ముఖ్యమంత్రి పదవి అనుభవిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి కానీ మరి నిస్సిగ్గుగా ఈ రోజున మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి అయితే
ఈ రకంగా నిరుపయోగంగా ఉంచుతారా? ఇదే ఆలనాన్ని లేకపోతే ఏలూరు మేయర్కు సంబంధించినటువంటి ఆస్తులైతే ఈ రకంగానే తుప్పల పాలు చేసి కోట్లాది రూపాయలని మరి గత 5 సంవత్సరాలుగా శిథిల వ్యవస్థ చేరే విధంగా ఈ రోజుని చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 2008 ఇల్లులు 2208 ఇల్లులు శాంక్షన్ అయినాయి. వీటిని చూసినట్లయితే మరి 300 ఫీటు 300 ఎస్ఎఫ్టీకి సంబంధించి 1104 ఇల్లులు, అదేవిధంగా 365 ఫీటు 430 ఫీట్కి సంబంధించి 1104 ఇల్లులు, మొత్తం కలిసి 2208 ఇల్లులు. ఇది శాంక్షన్ 4272 మందికి శాంక్షన్ అయింది. ప్రజల నుంచి డబ్బులు కలెక్ట్ చేసినటువంటిది 6480 మంది దగ్గర డబ్బులు కలెక్ట్ చేశారు. ఈ డబ్బులన్నీ కూడా మున్సిపల్ కమిషనర్ పేరున మనం చూసినట్లయితే మున్సిపల్ కమిషనర్ పేరున డీడీలు తీసి పేద ప్రజలు వాళ్ళు వడ్డీలు తీసుకొచ్చి మరి 50,000, 25,000, ₹1,00,000, ₹2,000 ఇట్లాగా వాళ్ళు వడ్డీలు తీసుకొచ్చి కట్టారు. ఇంత అందంగా కట్టినటువంటి ఇల్లుల్ని ఏ రకంగా శిథిల వ్యవస్థకి తీసుకొచ్చినటువంటి ఘనత ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతా ఉంది. చూడండి, ఇంత అందంగా మరి పేద ప్రజలు, అదేవిధంగా బ్యాంకు నుంచి 3,50,000 లోన్ తీసుకొని మరి లోన్ ద్వారా ఇల్లు నిర్మాణం చేస్తే ఏ రకంగా ఇక్కడ వీటిని తయారు చేశారో మనం చూసినట్లయితే, ఎందుకంటే పేద ప్రజలు డబ్బంతా కూడా ఇక్కడే ఉంది, బ్యాంకులో వడ్డీలు పెరుగుతూ ఉన్నాయి. కానీ వీళ్ళకి దున్నపోతు మీద నిద్రపోతున్న వర్షం కురిసినట్లుగా ఈ శాసనసభ్యుడు కానీ మరి జగన్మోహన్ రెడ్డి కానీ వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ జగన్మోహన్ రెడ్డి గారు అవాకులు చవాకులు పవన్ కళ్యాణ్ గారిపై మాట్లాడుతున్నారు తప్పించి ఈ 4.5 సంవత్సరాలుగా కట్టినటువంటి ఇల్లులు, ఇంత అందంగా తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టినటువంటి టెట్కో ఇల్లుల్ని ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి డబ్బు హ్యాండ్ ఓవర్ చేయకుండా కక్షపూరితమైనటువంటి చంద్రబాబు నాయుడు మీద కక్ష ఉంటే తన పైన తీర్చుకోవాలి, కానీ పేద ప్రజల పైన తీర్చుకోవడం అనేది ఇది చాలా దుర్మార్గం. మరి ఏలూరు ఎమ్మెల్యే వాళ్ళ నాని మరి లబ్ధిదారులకి ఇప్పించవలసినటువంటి బాధ్యత ఉంది. వాళ్ళు వడ్డీలు తీసుకొచ్చి ఒకవైపున బ్యాంకులో వడ్డీలు పెరిగిపోతున్నాయి. ఈ సిగ్గుమాలిన ముఖ్యమంత్రి గర్వంగానే ఏ లోను కట్టవసరం లేదు, సింగిల్ రూపాయికి మీకు రిజిస్ట్రేషన్ చేసి మరి ఇస్తామని చెప్పినటువంటి పెద్ద మనిషి 5 సంవత్సరాలు తమ పదవ కాలం పూర్తవుతున్నా కానీ ఇక్కడ ఈ ఇల్లులన్నీ కూడా ఇక్కడ కానీ వెంకటాపురం గ్రామ పంచాయతీ ఏరియాలో ఉన్నటువంటి కొత్తూరు ఇంద్రమ్మ కాలనీ పక్కన ఉన్నాయి, కానీ దాదాపు 80 ఎకరాల పైన 70-80 లక్షలు పెట్టి కొన్నటువంటి ల్యాండ్ 6,480 మంది దగ్గర డబ్బులు కలెక్ట్ చేశారు. 4,272 మందికి శాంక్షన్ అయింది. ఇల్లులు శాంక్షన్ అయింది 2,208 మందికి. దాంట్లో 300 ఎస్ఎఫ్టీకి సంబంధించి 1,104 మంది, 365, 430 ఎస్ఎఫ్టీకి సంబంధించి 1,104 మంది డబ్బులు ఎక్కువ ఖర్చు చేశారు. శాంక్షన్ తక్కువ, ఫ్లాట్లు తక్కువ. కానీ మరి యొక్క మేయర్ కానీ గతంలో మేయర్ ఆధ్వర్యంలోనే డబ్బులు కట్టించారు. ఈ మేయర్ కానీ ఈ సిగ్గుమాలని ఎమ్మెల్యే వాళ్ళ నాని కానీ వీటి మీద స్పందించట్లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి ఆస్తాయిరా, ఇది వాళ్ళ నాని ఆస్తాయిరా, ఇది మేయర్ ఆస్తాయిరా, ఈ రకంగానే వదిలేస్తారా? అంటే పేద ప్రజలంటే బలహీన వర్గాలంటే అంత
చులకనగా వాళ్ళు ఎప్పుడూ కూడా అడుక్కు తినే స్థాయిలో ఉండాలన్నటువంటి నీచమైనటువంటి బుద్ధి కలిగినటువంటి నాయకులకి మరి బుద్ధి చెప్పేటువంటి సమయం వచ్చింది. ఇప్పటికైనా ఈ ఇల్లుల్ని బాగు చేసి ఈ తుప్పలను తీసివేసి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఇల్లుల్ని హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.